ఓటుకు నోటు కేసు విషయంలో ఇప్పటికే న్యాయస్థానం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు రిజిస్టర్ చేసి నెల రోజుల్లో వాటి మీద ఎంక్వైరీ జరిపి న్యాయస్థానానికి తెలియపరచమని చెప్పడం జరిగిన విషయం రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా తెలుసు. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ప్రెస్ మీట్ పెడుతూ అసలు ఈ కేసు పరిధిలోకి రాదు, డాక్యుమెంట్లు తప్పు అని చెప్పిన నేపథ్యం. అదే సందర్భంలో నిన్నటి రోజున ఢిల్లీలో ఇవాళ అధికార పార్టీ అయిన కేంద్రంలో అధికార పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడితో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తాలూకా రాజకీయ వ్యవహారాలు చూస్తున్న కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు అమిత్ షా గారితో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడితో సమావేశమై చర్చించిన సందర్భం. అదే నేపథ్యంలో ఈరోజు అదే సుజనా చౌదరి గారు ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి మన రాష్ట్ర గవర్నర్ని మరి కలిసిన సందర్భం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడితో సమావేశమై బయటకు వచ్చి చెప్పిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు 10 దఫాలుగా ఫోన్లు చేశారు, చేసి రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాల గురించి ఆయన మాట్లాడమన్నారు, వాటి మీద చర్చించామని చెప్పి అక్కడ చెప్పిన నేపథ్యం. దాని మీద త్వరితగతిన ఒక డ్రాఫ్ట్ తయారవుతుందని చెప్పింది. మళ్ళీ అదే విషయాన్ని వచ్చి గవర్నర్ గారిని కలిసి మళ్ళీ వీరు పత్రికా సోదరు ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పింది కూడా అదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా మీద మరి గవర్నర్ గారికి బ్రీఫ్ చేయడం మీద నాకు తెలియక అడుగుతున్నాను, గవర్నర్ గారికి ఇదేమి రాజ్యాంగమైన అంశమా? ఒక రాష్ట్ర కేంద్ర మంత్రి, ఒక డిప్యూటీ మినిస్టరు వచ్చి ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక ప్యాకేజీ గురించి చర్చించి హుటాహుటి వచ్చి చెప్పడానికి వచ్చామని చెప్పడానికి ఎవరి చెవులో పూలు పెడదామనుకుంటున్నారండి? ఖచ్చితంగా దయచేసి గవర్నర్ గారిని రాజభవన్ వ్యవస్థని వ్యవస్థగా ఉంచాలని కోరుతున్నాం. రాజ్యాంగపరమైన ఆ గౌరవాన్ని, ఆ భవనానికి ఉన్న గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. రాజభవనం రాజీవ్ భవనంగా, లాలూచులకి భవనంగా దయచేసి చేయొద్దని కోరుతున్నాం. నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణకు సంబంధించిన ఏసీబీ డీజీ గారు, అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి గవర్నర్ గారికి బ్రీఫ్ చేశారు. వారి పరిపాలన సంబంధించిన అంశం ఓటు నోటు తెలుగు మీద అంశం బ్రీఫ్ చేయడం పరిపాలనలో అంతర్భాగం అవ్వచ్చు కాక. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో వచ్చి ఆయన ప్రకటించిన తర్వాత మళ్ళీ అంశాన్ని వచ్చి పరిశీలించడానికి చేయవలసిన అవసరం వస్తే ప్రధానమంత్రి గారితో చర్చించాలి, సంబంధ అధికారులతో సమావేశం పెట్టుకుని చేయాలి. కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడితో చర్చించామని చెప్పడం అనేది ఎంత శోచనీయమది? చెప్పండి బయటికి. అవును, ఓటు నోటు కేసులో భారతీయ జనతా పార్టీ మధ్యవర్తి వహిస్తూ ఆ కేసు నీరుగార్చి చట్టాన్ని చేతిలో తీసుకొని
రాజ్యాంగానికి అతీతంగా రెండు రాష్ట్రాలకి సైజు కుదిపి తెలుగు రాష్ట్రం తాలూకా రాష్ట్ర ప్రయోజనాల్ని చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యక్తిగత స్వార్థం కోసం పణంగా పెట్టాము అని చెప్పండి. తప్పులే, ఒప్పుకోండి. మేము చెప్పాం పలు సందర్భాల్లో. ఓటు రేటు కేసు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ప్రయోజనాన్ని, ప్రతి అంశాన్ని, అటు నీరు కానీ, ఇటు ఉన్నత విద్యకు సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తును కానీ, లేదు హైదరాబాద్ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ తాలూకా హక్కులు కానీ, మొత్తం అన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన విషయాన్ని చెప్పాం. ఏదో ప్రతిపక్షం వీళ్ళు మాట్లాడుతున్నారు, ఊరికినే వారు కడుపు మంటతో వారికి అధికారం రాలేదనే దాంతో మాట్లాడుతున్నారని చెప్పి తప్పించుకో ప్రయత్నం చేశారు. ఏమంటారు ఇవాళ? ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. జరుగుతుంది లాలుచి కాదని అడుగుతున్నాం. వ్యవస్థని రాజ్యాంగం కాపాడవలసిన మరి రాజ్యాంగ కేంద్రం, రాజభవనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం సమంజసమని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. 14 నెలలైంది ఈ తాలూకా కేసు వచ్చి, ఈ జరిగి. ముఖ్యమంత్రి గారు స్వయాన మీరే చెప్పారే, నీ తల జయజమ్మ కూడా నేను రక్షించలేదు, భగవంతుడు కూడా రక్షించలేడు నిన్నని చెప్పారే. ఈ కేసు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారే. ఏమయ్యా మరి మీ మాటలు? మరి రేవంత్ రెడ్డి గారి గురించి మన వారిది ప్రాసిక్యూట్ చేయడానికి మీరు వచ్చి స్పీకర్ గారు పర్మిషన్ తీసుకున్నారే. మరి ఎందుకు ఇవాళ ఫస్ట్ ఛార్జ్ షీట్లో 21 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరుని ఉటకించిన తర్వాత కూడా 164 ద్వారా మరి మేజిస్ట్రేట్ ముందు స్టీఫెన్ గారు వచ్చి సాక్ష్యం ఇచ్చిన తర్వాత, ఆ నమోదైన తర్వాత, అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చిన తర్వాత వారి మీద ఎందుకు విచారం జరపలేదు? కనీసం వాయిస్ మీద కాదని చెప్పి ఆయన అడిగిన దాత కూడా ఎందుకు పోలేదు? సామాన్యుడికి ఒకటి, ముఖ్యమంత్రి గారితో ఒకటండి చట్టం. ఇదా అంటే పెద్దవాడు చేస్తే ఏ తప్పు చేసినా, చట్టాన్ని చేతితో తీసుకున్నా, రాజ్యాంగాన్ని అపస్యం చేసినా, అవహేళన చేసినా పర్వాలే. అదే చిన్నవాడు చేస్తే వాళ్ళ మీద వచ్చి ఆపాదిస్తారా? ఇది ఎక్కడ ద్వంద్వ బుద్ధి? మేము డిమాండ్ చేస్తున్నాం, రాజ్యభవన్లో జరుగుతున్న వ్యవహారాన్ని అధికార ప్రకటన ద్వారా చెప్పవలసిన బాధ్యత ప్రజలకు తెలియవలసిన అవసరం ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అవసరం ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్ర విభజనలో జరిగిన నేపథ్యంలో చట్టంలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా నెరవేరాలి. పోలవరం ప్రాజెక్టు కట్టి తీరాలి. ఎక్కడ రాజీ పడినా సరే ప్రధాన ప్రతిపక్షంగా మేము చూస్తూ ఊరుకోం, దానికోసం పోరాటం చేస్తూనే ఉంటాం, చేస్తాం. అది సాధించి తీరుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి ముద్దాయి. మీరు కాదనుకుంటే ఇవాళ ఈ కేసు కాదు, టెక్నికల్ గ్రౌండ్స్లో సాంకేతికపరమైన అంశాలను ముందుకు తీసుకొచ్చి అందరూ చూస్తుండగా, ప్రపంచంలో అందరూ చూస్తుండగా, దేశంలో అందరూ చూస్తుండగా 50 లక్షల రూపాయలు దొరికితే 50 లక్షల రూపాయలు ఎక్కడ వెళ్ళింది ఎంక్వైరీ లేకుండా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు డ్రైవర్ తీసుకొచ్చారని చెప్పి పత్రికలన్నీ ఘోషించి రాసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ లేకపోతే మరేమిటండిది? ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ గ్రౌండ్స్ తిరుగుతారు. సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి, లోపాలు ఏమున్నాయి,
ఆ లోపం ద్వారా ఎలా బయటపడాలి, ఎలా బయటపడవచ్చు, ఇవి ఎదుగుతారు. ఈ ఎదుగులాడు పాపం ఏమన్నారు. అన్ని రోజులు మనమే కాదు చంద్రబాబు నాయుడు గారు, అన్ని రోజులు మనమే కాదు తెలుగుదేశం పార్టీ పెద్దలారా గమనించండి. ఇవాళ దీనికి కావాలి, దీనికి పరిష్కారం కావాలి, దీనికి కావాలి. ఈ కేసుకి పూర్వపరాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలియచేయాలి. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో దీన్ని న్యాయ విచారణ జరిపించాలి. అంతేగాని లాలూచులు పడి చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. రాజ్యభవన్లో జరుగుతున్న వ్యవహారాన్ని బహిర్గతం చేయాలనేది ప్రజలు తెలియచేయాలని మరి హక్కుగా కోరుతున్నారు. ఇవాళ ఇప్పుడు ఇక రెండో అంశం, నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఓ సమావేశం ఒక కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పత్రికా వీళ్ళతో మాట్లాడుతూ మరి మాట్లాడిన మాట ఏంటంటే, అవును నిజమే, వర్షాభావ పరిస్థితుల్ని కాస్త ముందే గుర్తించి నివారణ చర్యలు చేపట్టి ఉండవలసింది. మా శాసనసభ్యులు ఉద్యోగులు కూడా గమనించలేదు, ప్రభుత్వం అని గమనించలేదని ముఖ్యమంత్రి గారే స్వయాన్న ఆయన నోటితో చెప్పింది. ఏంటిని, ఇంత కరువు ఉంది, ఇంత వర్షపాతం వచ్చి డెఫిసిట్ ఉంది, ఈ విషయం నాకు తెలియదు, మా శాసనసభ్యులు తెలియదు, మా అధికారులు తెలియదు అని చెప్పారు. మీ అధికారులు వచ్చి ఆలోచించమంటే నీ పరిపాలన విధానం ఎలాగుందో, నీ గవర్నెన్స్ ఎలాగుందో ఇది చెప్తుంది. ఒక పక్క చెప్తారు, నా చేతిలో వచ్చి కంప్యూటర్ ఉంది, ఇంకో ల్యాప్టాప్ ఉంది, లేదు నా కంప్యూటర్ వచ్చి సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ ద్వారా, ఈ కంప్యూటర్ ద్వారా ఏ గుంతలో ఎంత నీరు ఉందో, ఎవరెవరు ఎక్కడ దొంగతనం చేస్తున్నారో అక్కడ పెట్టిన కెమెరాల ద్వారా, లేదు ఎవరో ఎంత కార్యక్రమాలు చేస్తున్నారో వీటి ద్వారా 2 నిమిషాల్లో చెప్పేస్తాం అని చెప్తున్న మరి పెద్ద మనిషి నా సీఎం డాష్ బోర్డులో ప్రతి అంశము ఉంటుందని చెప్పిన ఆయన ముఖ్యమంత్రి మరి ఇంత బేలగా నాకు తెలియదు, మా వాళ్ళు చూడలేదు అని నిన్న చెప్పడం ఇది ఎంతవరకు వాస్తవం? ఇదేదో పోనీ ఆయన నచ్చని పత్రికలు రాసింది కాదు, అఫీషియల్ గెజిట్ పత్రిక రాసిందే ఇది. ఆలోచించండి. మరి ముఖ్యమంత్రి గారు మరి రోజు మీరు ఈ డాష్ బోర్డు చెప్తున్నవి, ఈ ఐటీ, ఈ కంప్యూటర్లు ఇవన్నీ మీరు మాయ చేస్తున్న మాటలా? నిజమే అయితే మరి నీ డాష్ బోర్డులో వచ్చి ఉన్నదైతే ఇదేం నిజమే కదా, ఉన్నాయి కదా మీ డాష్ బోర్డులోనే ఇవి తీసుకొచ్చాం కదా. ఇదిగో మీ డాష్ బోర్డు తీసింది. ఇవాళ మీరు చెప్పిన ప్రెస్ మీట్ నిన్న మీరు పత్రికలు చెప్పారు, మీ డాష్ బోర్డులోనే ఆగస్టు 1 నుంచి అంటే ఆగస్టు 24 వరకు రెయిన్ఫాల్ 80% డెఫిసిట్ ఉందని దానికి మీ కంప్యూటర్లో ఉంది. ఇది ఎవరో ఇచ్చింది కాదు, ఎవరో చెప్పింది కాదు. ఇది మళ్ళీ అదేంటి ఒక్కొక్క ఏదో మొత్తానికి కాదు, జిల్లాల వారి ఏ జిల్లాలో ఎంత డెఫిసిట్ ఉందో రెయిన్ఫాల్ ఉంది. మరి మీరు ఏం చేశారు? మీకు వ్యవసాయం అన్నా రైతన్నా చులకన భావన, వ్యవసాయం సొంత దండగా అనుకునే కాన్సెప్ట్లో ఉన్న వ్యక్తి మీరు. రైతన్నా రైతు శ్రేయస్సు అన్నా మీకు కిట్టదు, ప్రధాన శత్రువు రైతుకి మీరు. లేకపోతే ఈ నెలలో జరగాలి ఇది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగి ఎంతెంత మనం అప్పులు ఇస్తున్నాం, ఎంతెంత రుణాలు పరపతి పెంచాము తగ్గించాము, ఎంతవరకు కొత్త లోన్లు ఇచ్చాము, ఎంత పాత లోన్లకి వడ్డీ ఎంత వస్తుంది అనేది జరగాలి. షెడ్యూల్ ఎప్పుడు? క్వార్టర్లీ మీటింగ్ 12 ఈ నెలలో జరగాలి. దాన్ని
పోస్ట్పోన్ చేశారు, వాంటెడ్లీ, ఇంటెన్షన్లీ. ఎప్పటికీ? మళ్ళీ శాసనసభ సమావేశాలు అయిపోయిన తర్వాతకి. ఎందుకు చేయవలసి వచ్చింది? నీ డొల్లతనం, నీ పరిపాలన విధానం ఎస్ఎల్బి మీటింగ్లో బయటకు వస్తుందని, కొత్త రుణాలు ఇవ్వలేదని, పాత రుణాలకు వచ్చి వడ్డీలు పెరిగిపోయామని ఈ లెక్కలు బయటకు వస్తాయని. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఏమిటి ఈ పరిపాలన? అందరికీ తెలుసు. ఆలోచనల్లో క్రిటికల్గా మనం ఆలోచన చేసుకుని ఉండాలి. ఒకవేళ కానీ కరువు వస్తే ఆ కరువుకి ఏ విధంగా దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలి, కంటింజెన్సీ ప్లాన్ తయారు చేసుకోవాలి. లేదు ఎక్కువ రోజులతో పంటలు కాకపోతే తక్కువ దినాల్లో పండే పంటలు ఏంటి, తక్కువ వర్షపాతం తక్కువ నీటితో పండే పంటలు ఏంటి, దానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి, దానికి కావాల్సిన ఏ విత్తనాలు మనం సరఫరా చేసుకోవాలి. ఎలా అయిపోయిందండి ఈ ప్రభుత్వం? కరువు వచ్చినా పండగే, ఎండ ఎక్కువ వచ్చినా పండగే. ఎండ ఎక్కువ వస్తే 40-50 కోట్లు ఇచ్చి హెరిటేజ్ సంస్థకి మధ్యగ పంచమని ఇస్తారు, అది పండగే. కరువు వస్తే ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది, రెయిన్ గన్స్. సుమారు 170 కోట్ల రూపాయలు పెట్టి రెయిన్ గన్స్ కొన్నారండి. సంతోషమే, అది రైతుల కోసం ఉపయోగిస్తే. కొన్ని ఎక్కడ పెట్టారు? తీసుకొచ్చి అవన్నీ గొడౌన్స్లో పెట్టారు. అంటే కరువు వచ్చినా పండుగే. ఎంత తినేస్తారో మరి తెలుసు జనానికి, ప్రజలకి. పుష్కరాలు వచ్చినా పండుగే. 1400 కోట్లు 1500 కోట్ల రూపాయలు పుష్కరాలకు ఖర్చు పెట్టారు. పుష్కరాల్లో వచ్చి ఆధ్యాత్మికంగా పీఠాధిపతులు లేకపోతే పెద్దలు మఠాధిపతులు వచ్చి వాళ్ళకి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలకు వచ్చి రెండు మంచి వచ్చినా చెప్పడం పోయి ఈయన ఒక తంపుడు, లేదంటే సినిమా వాళ్ళు తాలూకా డైరెక్షను. ఇది ఏదైనా ఆయన ఒక మాట అంటున్నాడు ఎప్పుడు, సంక్షోభాన్ని అవకాశం కింద తీసుకోవాలని. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు చాలామంది సంక్షోభాన్ని అవకాశం కింద మలుచుకోవాలి. అవకాశం ఏంటి? ఇలాంటి కరువు వస్తే దాన్ని మలుచుకొని ఎలా తిరగాలి, ఎండ ఎక్కువ వచ్చి విపరీతంగా ఉంటే ఏ రకంగా సంపాదించుకోవాలి, పుష్కరాలు లాంటి ఇలాంటి ఆధ్యాత్మిక అంశాలు వస్తే దాన్ని వచ్చి అవన్నీ అసలు దేవుడు దాని తర్వాత ఆధ్యాత్మిక అన్ని పక్కన పెట్టి, ఆరాధన అన్ని పక్కన పెట్టి ఏ రకంగా రాజకీయాలుగా లబ్ధి పొందాలి. ఇవి ఆఖరికి వచ్చి అడ్డంగా ఓటు నోటు కేసులో ముద్దాయిలుగా ఉండిపోతే అందులో ఏ అంశాలు ఉన్నాయి, సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి ఎత్తుక్కొని దాని నుంచి న్యాయస్థానం ద్వారా ఏదోలాగా దాని నుంచి బయటపడిపోవాలి. ఇది ఆయన తాలుగా మొత్తం వ్యవహారం. ఇది ఇలాంటి పరిస్థితులు. నేను మంత్రిగా 10 సంవత్సరాలు చేశాను ఈ రాష్ట్రంలో, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా చేశాను. ఇలాంటి పరిస్థితి. ఇది నాకు ఒక అర్థమైన విషయం ఏంటంటే, రాజ్యాంగపరమైన అంశాలు ఏమనుంటే గవర్నర్కి వచ్చి బ్రీఫ్ చేస్తాము, గవర్నర్ గారికి వచ్చి చెప్పడం జరుగుతుంది, ముఖ్యమంత్రి లెవెల్లో వెళ్తారు. కానీ సాక్షాత్తు ఒక మంత్రి వచ్చి అక్కడ నుంచి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఈ అంశం చెప్పి ఏది మీ స్పెషల్ స్టాటస్ గురించి లేకపోతే ఈ అంశాల ప్యాకేజీల గురించి మాట్లాడడానికి వచ్చారని, బ్రీఫ్ చేయడానికి వచ్చారంటే ఏమిటి ఇదంతా? మొన్నటి రోజు నుంచి కోర్టులో వచ్చి ఫైండింగ్స్ ఇచ్చింది, రిజిస్టర్ చేయమంది. నేను రోజు వచ్చి ముఖ్యమంత్రి గవర్నర్ కలిశాడు, ఇవాళ వచ్చి అక్కడ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మీటింగ్ జరుపుకుని వచ్చి ఇవాళ కలిసి స్పెషల్ ప్యాకేజ్ గురించి అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్రంలో పరిస్థితులు. మన దురదృష్టం. ఇవాళ రోజున మంత్రులు వచ్చి వాళ్ళ సంబంధించిన వాళ్ళ తాలూకు మనిషి వచ్చి అసలు ఈ కేసే లేదు, ఎంత ఎవరిని కొనుక్కునే పర్వాలేదు, ఎవరిని దోచుకునే పర్వాలేదు, ఏ రకంగా పర్వాలేదు, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలి, తినేయాలి, దోపిడీ చేసేయాలి. ఇది ఈ రాష్ట్ర పరిస్థితులు. మేము డిమాండ్ చేస్తున్నాం, కరువు పైన
పెద్ద పెద్ద మాటలు మళ్ళీ ఈ మధ్యన ఇంతకుముందు లేదు. ఈ మధ్యకాలంలో మంచి ఎవరు పెట్టారో మరి రైటర్స్ని మరి సినిమా నుంచి ఎవరిని తీసుకొచ్చి పెట్టారో కదా, సినీ ఫీల్డ్ నుంచి యుద్ధాలు, మరి కొత్త 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 పదాలు ఇవి. యుద్ధం ప్రకటన ఏంటి? యుద్ధం వల్లగా యుద్ధం ప్రకటిస్తావు? నీ చేతిలో ఉన్నప్పుడు వదులుకొని నాకు వచ్చి వర్షం పడలేదని తెలియదని చెప్పి ఇవాళ యుద్ధం ప్రకటిస్తావా? ఒక పక్క వచ్చి ఢిల్లీలో మీటింగ్ పెడతారు, మన రాజ్భవన్కి వచ్చి మనం చెప్తారు. ఏం చెప్తారు? ఎవడో చెప్పాడు, స్వామి చెప్పినట్టు ఉంది, తాటి చెట్టు కింద ఎక్కామంటే దోడకొచ్చి గడ్డి కోసం ఎక్కాను తాటి చెట్టు అంటారు. లేకపోతే తాటి చెట్టు నేను ఎందుకున్నామంటే పాలు తాగడం, తాటి చెట్టు పాలు తాగడానికి దోడ ఎక్కడానికి అలా ఉంది వీళ్ళ పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితులు వీళ్ళందరూ. అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు వచ్చి ఆయన సొన్నాయి నొక్కుతుంటాడు. భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న కేంద్ర మంత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూస్తుంది ఆయన. ఇంకో కేంద్ర మంత్రులు ఉన్నాయంటే అసలు ఉన్నారో లేదో ఎవరికి తెలియదు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియదు. అశోక్ గజపతిరాజు గారు. ఇది పరిస్థితి, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరమే. ఆఖరిగా మీ ద్వారా రాజభవన్ దయచేసి ఆ వ్యవస్థను కాపాడమని కోరుతున్నాం. రాజభవన్కు ఉన్న గౌరవాన్ని, శాంతిని కాపాడండి. రాజభవన్కు తయారు చేయొద్దని కోరుతున్నాం. మీరు చెప్పాను ఇంత చెప్పి అన్ని ఇనిసిన తర్వాత వచ్చి రాజు గారికి అన్నిటికీ సీత ఏమవుతుంది, సీత మీకు చెప్పాను కదా ఏమవుతుంది మేము అంటున్నా. ఎస్ 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 అవును 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 ఇంకేం చెప్పాలి చెప్పండి. అవును 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 ఇంకేం చెప్పాలి చెప్పండి. చెప్పండి. సుప్రీం అదే అంటాం కదా, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది ఇదే చెప్తారు కదా. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది వెళ్ళి నన్ను కోర్టులో అడగవలసింది. ఆ న్యాయమూర్తి అడిగి చెప్తారు, మమ్మల్ని అడిగితే చెప్తాం. ఇచ్చిన న్యాయమూర్తి అడగాలి కానీ కోర్టును కూడా ప్రశ్నిస్తారండి. వీళ్ళకి అసలు రాష్ట్రంలో ఉన్న కోర్టులు కానీ లేదు దేశంలో ఉన్న న్యాయస్థానాలు కానీ సంబంధం లేదు. వీళ్ళకి ఒక స్పెషల్లా, ఇది ఒక స్పెషల్ చట్టం తెలుగుదేశం పార్టీకి. మరి అడగొచ్చు కదా వెళ్ళి. ఎవరు వద్దన్నారు? న్యాయస్థానాన్ని అడగొచ్చు కదా, కేసు పెట్టినప్పుడు వెళ్ళి మీ పరిధిలో ఎలాగుందని. మీకు తెలుసో తెలీదో ఏమ్మా, మీకు తెలుసో తెలియదు చెప్తున్నాను. ఈయన అడిగారు మీ పరిధిలో లేదు, ఇది ఎన్నికల కమిషన్ పరిధిలో అంటే అప్పుడు ఏసీబీ ఎన్నికల కమిషన్ కూడా రాసింది లెటరు. రాస్తే అవును అని చెప్పిన వాళ్ళు వచ్చి మా పరిధిలో మీరు గోహెడ్ మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఇచ్చిన నేపథ్యం కూడా మీ టీవీలో ఐ న్యూస్ మీ ఐ న్యూస్లో కూడా వచ్చింది. కాదు మీ ఐ న్యూస్ కూడా అంటే ఇది అందరికి లేకుండా నీకే వచ్చింది కదా, అడుగుతున్నా కదా, నిన్ను అడుగుతున్నాను. అవును అందుకే నీ పేరు చెప్పకపోతే బాగోదు కదా అని చెప్తున్నాను. అందుకే అది మన న్యూస్ పేరు చెప్తే ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? ఐ న్యూస్ అని చెప్తే ఈ టీవీ ద్వారా బయటకు తెలుస్తుంది కదా, రేటింగ్ చేస్తున్నాను. అందుకే నాకు ఒక నేను అనుకోవట్లేదు మంత్రి నేను అనుకుంటాను సుజనా చౌదరి గారు. నువ్వు చెప్పు, ఎవరైనా వచ్చి సుజనా చౌదరి వచ్చి స్పెషల్ స్టాటస్ గురించి గవర్నర్ చెప్తాడంటే అది నిజమనుకుంటున్నావు నువ్వు? అవసరం ఉందా? ఇవాళ అంశమా? ముఖ్యమంత్రికి వెళ్ళి ముఖ్యమంత్రి కూడా బ్రీఫ్ చేయకంట. ఇది ఎక్కడ పెద్ద జోక్ అంటే ముఖ్యమంత్రి కలకంట. ఢిల్లీ తెలుగు వచ్చి ఎవరైనా ముఖ్యమంత్రి కలిసి ముఖ్యమంత్రి పోనీ వెళ్తారు. ముఖ్యమంత్రి కలిసి మీ టీవీలో రాలేదే, గవర్నర్ కలిసి వస్తుంది. ఢిల్లీ నుంచి ఒకటినా ఎవరైనా ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి వెళ్తారు, లేదా ముఖ్యమంత్రి వచ్చి గవర్నర్ బ్రీఫ్ చేస్తారు, ఈ రకంగా జరుగుతుంది అంటారు. అందుకే ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి ఏదండి మళ్ళీ చేయమని తప్పే ఉంది. మీ కాలం లేదా తప్పే ఉంది పెట్టింది అప్పుడు చేయమని చేస్తున్నా తప్పే ఉంది. నేను చేయొద్దని ఎవడన్నాడు? నేనేమన్నానా? చేయొద్దు. సాంకేతిక పరంగా లొసుగులు ఏమున్నాయని ఎదుగుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు. సాంకేతికపరమైన లొసుగులు ఎదుగుతుంటాడు. అంతేగాని ఇది కాదు, నా తాలూ గొంతుకు కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి మా పార్టీ వాడు కాదు, లేదు 50 లక్షలు రేవంత్ రెడ్డి మోసుకెళ్ళలేదు అని చెప్పడు.
అని చెప్పనండి ఆయన చెప్పారనుకోండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏదైనా నేను ఇక్కడ 2 విషయాలు అమ్మ అడిగినట్టు ఏమని అసలు ఈ కేసుకే సంబంధం లేదంటే, సంబంధం లేకపోతే జరిగిన విషయం బ్రీఫ్డ్ మీ అనే మాట మీరు విన్నారా లేదా? అందరూ విన్నారు కదా, రాష్ట్ర ప్రజలు అందరూ. అది ఆ విషయాన్ని 50 లక్షలు తీసుకెళ్లారు కదా, అది అందరూ చూసాం కదా. అది అది మరి ఎవరికి ఓటేయమని, ఎవరికి స్వేచ్ఛగా నీకు పర్వాలేదు నువ్వు వెళ్ళి వేసుకో అని చెప్పాడు. నేను నా డబ్బు తీసుకొని నువ్వు స్వేచ్ఛగా ఒకటి ఎవరు చూసినా పర్వాలేదని చెప్పాడు. ఫ్రీ అండ్ ఫ్రాంక్గా నాకు అర్థమైంది అది, మీకు అర్థమైంది అది. ఈ డబ్బు తీసుకొని స్వేచ్ఛగా అయ్యి పర్వాలేదు, ఏమున్నా ఎవడు అడిగినా నేను చూసుకుంటాను, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పాడు. తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఆయన బీజేపీ నేతల్ని మోడీతో సహా అందరినీ కలిశారు. అంటే వాళ్ళతో నీకు నువ్వు సందర్భం లేకుండా ఒక్కదాని ఇక్కడ ప్రెస్ మీట్లో ఉన్నావు అనుకున్న క్వశ్చన్ అనేది తప్పమ్మా. ఎందుకు చెప్పారంటే నేను అడుగుతుంది వేరు, నేను చెప్పింది వేరు. నేను కలిస్తే తప్పు రాలే, తప్పు మాట్లాడుతున్నావు. నేను కలిసి తప్పలే. నిన్నటి రోజున అక్కడ కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు అంశం ఏంటి? ప్రత్యేక హోదా అంశాన్ని అని బయటకు వచ్చి చెప్పారు. మళ్ళీ గవర్నర్కి చెప్పారు. గవర్నర్కి ఏంటి అవసరం? నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి దేనికి ప్రధాన అంశం మీద వెళ్తున్నామో ఆ రోజు అన్ని పార్టీ ప్రెసిడెంట్లని పార్టీ మద్దతు కోరడానికి వెళ్ళాం. ఆ రోజు మేము వెళ్ళింది పార్టీ మద్దతులు కోరడానికి వెళ్ళాం. ప్రత్యేక హోదాలో భారతీయ జనతా పార్టీ కానీ, సిపిఎం కానీ, లోక్సత్తా కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, లేకపోతే బీఎస్పీ కానీ అన్ని పార్టీలు దీన్ని సహకరించండి అని చెప్పి పార్టీ ప్రెసిడెంట్కి వెళ్ళడానికి వెళ్ళాం మేము. దానికి దీనికి పెడతలేగా ముడి మీకు తెలిసే పెడుతుంటే ఏమనుకుంటే ప్రజలు కన్ఫ్యూజ్ చేసి మనకున్న దీనికోసం దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ.